నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్వీలైట్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీల హక్కులపై బీజేపీ బీఆర్ఎస్ నిర్లక్ష్యం, కులగణను అడ్డుకోవాలని చూశారన్న సీఎం రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లపై మంత్రుల సమీక్ష, ఒక విప్లవాత్మకమైన నిర్ణయమన్న డిప్యూటీ సీఎం పట్టి. నిజామాబాద్లో రైతుల దయనీయ పరిస్థితి, 1200 ఎకరాల్లో ఎండిపోయిన పంటలు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసక్తికరంగా సాగుతున్న ఫైనల్, కివీస్ ను కట్టడి చేస్తున్న భారత్ బౌలర్లు. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా బోడుపల్లో వంగరి సాయి కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య పాత్ర పవన్ కళ్యాణ్ పోషించారని, తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జనసేన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, తెలంగాణలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి జన సైనికులంగా మేము కృషి చేస్తామన్నారు. తెలంగాణ గడ్డ మీద మార్చి 14, 2014 సంవత్సరం మార్చి 14వ తారీఖున జనసేన జెండా ఎగిరేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర జనసేన జెండా ఎగరవేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా కానీ అక్కడ జనసేన పార్టీ తరఫున మేము పోరాడుతున్నాం, పేద ప్రజల వైపు నిలబడుతున్నాం మేము. అదేవిధంగా మా అధినాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అతన్ని ఎంతో మంది 2 చోట్ల ఓడిపోయారు అని చెప్పి కూడా ఎంతో మంది ఈలన చేసినటువంటి వారికి ఈరోజు మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో జనసేన వైపు చూసే విధంగా ఈరోజు మా స్థాయి అక్కడి దాకా పోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు కొట్టి ఈరోజు భారతదేశ రాజకీయంలో, రాష్ట్ర రాజకీయంలోనే ఒక దేశంలో చరిత్ర సృష్టించడం అది జనసేన పార్టీ సత్తా. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ గడ్డ మీద అన్ని డిస్టిక్లలో, అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో, అన్ని గల్లీల్లో జనసేన జెండా ఎగిరేసి తెలంగాణ ఉన్నటువంటి సమస్యల పైన, పేద ప్రజల పైన, ప్రజలకి అండగా నిలబడి జనసేన పార్టీ తరఫున పోరాడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి జన సైనికులకి ప్రజలందరిపై కోమరవెల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని తాను స్వామివారికి మొక్కినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. కుటుంబ సభ్యులతో ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న స్వామివారికి బోనం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉగాది వరకు జరిగే కొమరవెల్లి మల్లన్నను కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగిందని, యావత్ తెలంగాణ సుభిక్షంగా మంచి సమృద్ధి వర్షాలతో ప్రజలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ మల్లన్న స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని, ప్రజాపాలనలో ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధికి నిర్వీర్యంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొమరవెల్లి మల్లన్న ఆశీర్వాదం కావాలని కోరుకోవడం జరిగిందన్నారు. భక్తులు వచ్చే వారికి సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రిగా మేము స్థానిక ఎమ్మెల్యే మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. సుభిక్షంగా మంచి సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో అన్ని రకాలుగా ఆశీర్వచనం ఇచ్చి ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఆ కొమరవెల్లి మల్లన్నను ప్రార్థించుకున్నాం. కొమరవెల్లి మల్లన్న అంటే అందరికీ ఇలవేల్పు, ఇంటి దైవం, అందరికీ రక్షించేవాడు, ఆపద మొక్కులు అందరికీ కూడా ఒక అండగా నిలబడేటువంటి ఈ కొమరవెల్లి మల్లన్న హుస్నాబాద్ నియోజకవర్గం పక్కనే హుస్నాబాద్ ప్రజలకు, అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇలవేల్పుగా ఉన్నటువంటి ఈ కొమరవెల్లి మల్లన్న ఆలయాన్ని లోపల భగవంతుని ఆశీర్వచనం తీసుకొని మరి అందరం బాగుండాలనే సందర్భంగా ప్రార్థించుకున్నాం. ఈ సందర్భంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని కూడా భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రజాపాలనలో ఆకాంక్షలు ఉన్నాయి కొన్ని. మీ మీద
చేస్తామనేటువంటి విశ్వాసం ఉంది. తప్పకుండా మా ప్రయత్నంగా అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి, దాంతోపాటుగా పారిశ్రామిక ఉపాధి కల్పన అవకాశాలతో పాటుగా అన్ని రకాల ముందుండాలనే ఆలోచనతో జరుగుతున్న ఈ ప్రభుత్వానికి నిండుగా కొమరవెల్లి మల్లన్న ఆశీర్వచనం కావాలని ప్రార్థిస్తూ ఉన్నాం. కొమరవెల్లి మల్లన్న ఈ ఉత్తర తెలంగాణ హైదరాబాద్ సంబంధించిన ప్రాంతానికి కాక యావత్ తెలంగాణకు సంబంధించిన ఒక పెద్ద దేవాలయము. ఏ విధంగా అయితే దేవాలయాల అభివృద్ధి జరగాలనో ఆ విధంగా జరిగిందా లేదా అనేది చర్చ కాదు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని 27 మంది బాధిత కుటుంబ లబ్ధిదారులకు 48,60,000 విలువైన చెక్కులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పంపిణీ చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల మర్రిపాడు, ఆత్మకూరు, చేజర్ల, సంగం, ఏఎస్పేట, అనంతసాగరం మండలాల్లోని మొత్తం 27 మంది లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నామన్నారు. మాసాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మనం నిధులు కేటాయింపు చేయించుకున్నాం. పేద వర్గాల్లో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులను బట్టి వాళ్ళు కొంత డబ్బు ఖర్చు చేసుకుని వెచ్చిస్తే ఏవైతే ఆరోగ్యశ్రీ పథకంలోకి రావో వాటికి ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి నిధులు ఇప్పించే ఏర్పాటు చేశారు. ఆ పందాలో ఈరోజు దాదాపుగా 26 మంది ఆరోగ్యశ్రీ సీఎం సహాయ నిధి నుంచి దాదాపుగా 27 మందికి ఈరోజు సీఎం గారి సహాయ నిధి నుంచి నిధులు విడుదలయ్యాయి. వాటి మొత్తం 48,60,613 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ 27 కుటుంబాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చినవి ఇంకా రావాల్సినవి ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రతి నెల వాళ్ళు అన్ని వెరిఫికేషన్లు పూర్తి చేసి వచ్చినట్టు పంపిస్తూ ఉన్నారు. వాటిల్లో నెల్లూరు ఈ 27లో మనకు ఉన్నవి చేజర్ల 5, అనంతసాగరం 1, ఏఎస్పేట 4, మర్రిపాడు 8. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని 2 టౌన్ ఏరియాలోని సుమారు 100 కుటుంబాలు ధర్మవరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ హరీష్ బాబు సమక్షంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కబంధ హస్తాల నుంచి భారతదేశాన్ని కాపాడిన ప్రజా నాయకుడు నరేంద్ర మోదీ అని ఉద్ఘాటించారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను ఉద్దేశించి మాట్లాడుతూ ఖాళీ స్థలం కనబడితే జెండాలు పాతి గుడిసెలు వేసి వసూళ్లకు పాల్పడే నైజాం మా బీజేపీది కాదని ఎద్దేవా చేశారు. ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నాయకత్వంలో నడిచే అవినీతి మరకలు లేని అనుచరులమని బీజేపీ పార్టీ కోసం మరియు సత్యకుమార్ యాదవ్ కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోమని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో డోలా రాజారెడ్డి, సాకే ఓబులేషు, ముదిగుబ్బ ఎంపీపీ ఆది నారాయణ యాదవ్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కన్నా ముందు పుట్టింది, కాంగ్రెస్ పార్టీ కన్నా మేమే ముందంటారు. ఎందుకంటే మాకు 100 సంవత్సరాలు 150 సంవత్సరాల చరిత్ర ఉంది. నీ చరిత్ర ఏందిరా అంటే కమ్యూనిస్టుల చరిత్ర. కలెక్షన్లు చేయడం, కరప్షన్లు చేయడం, ఎక్కడైనా ఖాళీ జాగా భూమి ఉందంటే గుడిసెలేయడం, ఆ గుడిసెల దగ్గర 3,000 5,000 తీసుకోవడం, తీసుకొని మళ్ళీ వాళ్ళతోనే ధర్నాలు చేయించడం, ఉద్యమాలు చేయించడం. అందుకే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడైనా ఉందా? దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్క కేరళ రాష్ట్రంలో తప్ప, కేరళ రాష్ట్రంలో కూడా సొంతగా ఉందే కమ్యూనిస్ట్ పార్టీ? లేదు. ఇంకో పార్టీతో కలిసి కాపురం చేస్తుంది. కాబట్టి రామకృష్ణ, నీ చిట్టా మాకు తెలుసు, నీ జాతకం తెలుసు. మా నాయకుల గురించి, మా నాయకత్వం గురించి నీ దగ్గర మేము పాఠాలు చెప్పించుకునేటువంటి స్టేజ్లో మేము లేవనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. నువ్వేదో మాట్లాడుతూ సత్యకుమార్ యాదవ్ గారు ఎంబడి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సత్యకుమార్ యాదవ్ గారు ఎంబడి ధర్మవరం శాసనసభ నియోజకవర్గంగా
ప్రతి బిడ్డ పుట్టిన బిడ్డ కూడా సత్యకుమార్ యాదవ్ గారికి తోడుగా నీడుగా ఉంటుంది. నువ్వు ఏం పిక్కుతావు పిక్కు అని చెప్తున్నాను. ఎందుకంటే నీ పార్టీకి పుట్టగతులు లేవు, నీ పర్సెంటేజెస్ తెలుసు. నీ పార్టీకి జాతీయ స్థాయిలోనే ఎన్నికల కమిషన్ దగ్గర జాతీయ పార్టీగా గుర్తింపు లేదా ఒక విషయం తెలుసుకో. నీ పార్టీ యొక్క ఓటింగ్. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటలో ఎన్టీఆర్ సుజాల సురక్షిత తాగునీటి పథకం నీరు కుళాయిని ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ ఘనంగా ప్రారంభించారు. కుప్పం కొత్తపేటలో 13, 14, 15 వార్డులకు సంబంధించిన ఎన్టీఆర్ సుజాల తాగునీటి ట్యాంకు పాడుకోవడంతో గత ఏడాది నుంచి తాగడానికి నీరు లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన కొత్తపేట ఇన్ఛార్జ్ మహేష్ మరియు కొత్తపేటకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ జెడ్పీటీసీ రాజకుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ స్వతంత్ర శేఖర్ సహకారంతో ఎన్టీఆర్ సుజాల స్రవంతి తాగునీటి ట్యాంకు మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల మాట్లాడుతూ కుప్పం పట్టణంతో పాటు నియోజకవర్గంలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ సుజాల సురక్షిత మంచినీటి సరఫరాను పునరుద్ధరించి మిషనరీలను ఆధునీకరించి చేసి ప్రజలకు శుద్ధ జలం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు గోపినాథం, జయమ్మ, సుకుమారి, మహేంద్ర, వాసు, మురళి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. అనిపించలేదని ఓకేనా తిప్పండి. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోసం టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ ఆశావాహులో టెన్షన్ నెలకొంది. అయితే కాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించనున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల నామినేషన్ల దాఖలకు రేపు చివరి తేదీ కావడంతో టీడీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మరోపక్క పార్టీకి కష్టపడ్డ వారికే టికెట్లు ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఆశావాహుల పరిశీలనలో బీటీ నాయుడు, మోపిదేవి వెంకటరమణ, బీటెక్ రవి, వర్మ, వంగవీటి రాధా పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కూటమిలో భాగంగా జనసేన తరపున నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. కొల్లేరు సరస్సు ఆక్రమణలపై అటవీశాఖ సర్వే ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు సర్వే చేపట్టారు. గుడివాక లంక నుంచి సర్వేను ప్రారంభించారు. డ్రోన్ల సహాయంతో ఆక్రమణల వివరాలను సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అటవీశాఖ సర్వే వివరాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కొల్లేరు సరస్సులో సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకొని వన్యప్రాణుల మనుగడకు ప్రమాదకరంగా మారిన ఆక్రమణలను ఉక్కుపాదంతో అణిచివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్ 11న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 3 నెలల్లోపు కొల్లేరు సరిహద్దులను గుర్తించాలని కోర్టు ఆదేశించింది.
కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వీలుగా రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి కొల్లేరు సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నుంచి కొల్లేరు ప్రాంత ప్రజలకు సానుకూల స్పందన లభించిందని, అలాగే సమస్య తీవ్రతను పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సహకారం కోరనున్నట్లు ఎంపీ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. 5 MBA నుంచి 8 MBAకి కన్వర్ట్ చేసి ఇంకా కొంచెం బెటర్, ఎప్పుడు కూడా అది షట్ డౌన్ అవుతుంటే దాన్ని మళ్ళీ బెటర్మెంట్గా చేసి ఇవాళ దాన్ని మళ్ళీ ఎప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా, మీకు కరెంట్కి ప్రాబ్లం లేకుండా చేసినందుకు ఈ గారికి కూడా అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇవాళ మీరు కొల్లేరు వాళ్ళందరూ కూడా ఒకటి మనసులో ఉంది, నాకు కూడా దీని గురించి ఎందుకంటే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఇవాళ మీ ఎమ్మెల్యే గారు కూడా చాలా తెలివైన వాళ్ళు, ఎందుకంటే నన్ను అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఈ ఎంపీ మనకి పనికొస్తాడా పనికిరాడా, ఉపయోగం ఉంటాడా ఉపయోగం లేడా అన్నీ అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఆయన చేసి మొన్న అలాగే మేమందరం కూడా ఎమ్మెల్యే గారు అయినా కానీ మేము అందరం కలిసి మన సీఎం గారి దగ్గరికి వెళ్ళి మా ఇష్యూని, మా కొల్లేరుకి ఎప్పుడో నుంచి ఉండే ప్రాబ్లమ్ని సీఎం గారి నోటీస్ తీసుకొని వెళ్ళడం జరిగింది. సీఎం గారు కూడా అధికారులకి అలాగే డిప్యూటీ సీఎం గారికి ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి మీరు వర్కౌట్ చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. ఇవాళ కోర్టులో ఎవరో పిటిషన్ వేయడం వల్ల మనకు మళ్ళీ ఈ ప్రాబ్లం రావడం జరిగింది. హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కానీ నేను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు ఈ ఎత్తుల గురించి, పొట్టోళ్ళు పొడుగోళ్ళు, బాడీ షేమింగ్ దీంతోనే ఉపయోగం లేదు. నాకు ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజల పక్షాన మాట్లాడడం నాకు ముఖ్యం. వ్యక్తిగతంగా మాట్లాడడం అంటే అంతకంటే గట్టిగా మాట్లాడగలుగుతాను, అంతకంటే దిగజారుడు రాజకీయాలు కూడా చేయగలుగుతాం. కానీ మాకు విలువలతో మాట్లాడడం అలవాటు. సో బట్టి గారు, నేను అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. కానీ నేను ఒకటే అడుగుతున్నా, అట్లీస్ట్ నిన్న మీరు మాట్లాడుతూ మహిళల్ని అదానీ చేస్తాము, అంబానీ చేస్తామని అన్నారు, కోటీశ్వరులు చేస్తామన్నారు, సంతోషం. నేను బట్టి గారిని సూటిగా అడుగుతా ఉన్నా. 1 ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ రోజు వరకు ఉన్న వడ్డీ లేని రుణం డబ్బులు వెంటనే విడుదల చేసి మహిళల పట్ల నీ చిత్తశుద్ధిని రుజువు చేసుకో. నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నారు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు కదా. ఆ 21,000 మహిళలు ఎంత రుణం తీసుకుంటే మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని జీవోను సవరించి విడుదల చేయమని చెప్పి నేను బట్టి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. 3వది, నిన్న మీ ముఖ్యమంత్రి గారు నీ పేరు తీసుకొని చెప్పారు బట్టి గారు. మా బట్టి గారు స్టిచ్చింగ్ ఛార్జెస్ 75 రూపాయలు పెంచిండని చెప్పింది కదా. ఈ రాష్ట్రంలో 75 రూపాయలు ఏ మహిళకు కూడా రాలేదు. తక్షణమే ఆ డబ్బులు విడుదల చేయాలని చెప్పి నేను బట్టి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. నంబర్ 3. నంబర్ 4, బట్టి గారు కొంచెం వెనక ముందు చూసుకోండి. మీరు ఆర్థిక శాఖ మంత్రి, అన్ని వివరాలు మీ దగ్గర ఉంటాయి. నిన్న బట్టి గారు మాట్లాడుతూ ఏమన్నాడో ముందు చూసిన తర్వాత నేను విషయానికి వస్తాను. 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? సో బట్టి గారు ఏమంటున్నారు, మొత్తం మా 10 ఏళ్ల పాలనలో 10,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలైనా ఇచ్చారా అని గొంతు పెంచుకొని మాట్లాడండు. బట్టి గారు, ఒకవేళ 2022-23 సంవత్సరంలోనే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 1 ఫైనాన్షియల్ ఇయర్. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హార్డ్లీ 3,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చింది వడ్డీ లేని రుణం. మీరు 2,000 3,000 కోట్లు మీరు ఇస్తే 1,00,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మేము బ్యాంక్ లింకేజ్ ఇప్పించాం. 1,00,000 కోట్లు ఇప్పించాం. అది సెర్ప్ ద్వారా, మెప్మా ద్వారా,
స్త్రీనిధి ద్వారా 3 రకాలుగా 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? 10,000 కోట్లైనా ఇచ్చారా అంటున్నావు. 10,000 కోట్లు మేము దిగిపోయే సంవత్సరం 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. 2023-24లో మేము డిసెంబర్ 7కు దిగిపోయినాం. ఆ 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో 2022-23లో 13,000 కోట్లు ఇచ్చాం. మొత్తం మా 10 ఏళ్లలో కరోనా పీరియడ్తో సహా 10,00,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ఇచ్చాం మేము. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు ఈరోజు? 10,000 కోట్లు అయినా ఇచ్చారా అని మాట్లాడితే అంటే ఎవరు చెక్ చేసేటోడు ఉండడు, ఇక నిన్ను అడిగేటోడు ఉండడు, నువ్వు ఏది మాట్లాడితే అదే అనుకుంటావా? లేవా డాక్యుమెంట్ లేవా? నేను చెప్పేది తప్పైతే బయట పెట్టు, అసెంబ్లీలో చర్చ పెట్టు. ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, మాట్లాడదాం పట్టు. ఏ ఇయర్ ఎంత ఇచ్చినామో నేను చెప్తా. మెప్మా ఎంత ఇచ్చినాం, సెర్ప్ ఎంత ఇచ్చినాం, స్త్రీనిధి ఎంత ఇచ్చినాం నేను చెప్పనీకి రెడీ ఉన్నా. నేను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినా కదా. 10,000 కోట్లు కూడా ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు జస్ట్ స్లీపింగ్ రిమార్క్స్ చేస్తే ఎట్లా బట్టి గారు? అండ్ పర్సనల్ కామెంట్స్ చేస్తే ఎట్లా? నువ్వు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు, నిజాయితీగా మాట్లాడు. మేము 1,00,000 కోట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మేము 2,00,000 కోట్లు ఇస్తా అని చెప్పు, వద్దంటలేను. కానీ మేమిచ్చింది తక్కువ చూపడం, మీరిచ్చింది ఎక్కువ చూపడం, మీరు ఇయ్యని దాన్ని కూడా ఇచ్చినట్టు చూపడం, ఇదేం చిల్లర రాజకీయం అని నేను అడుగుతా ఉన్నా. అంటే 10,000 కోట్లు కూడా మేము ఇవ్వలేదు అని ఏదైతే నిన్న బట్టి గారు మాట్లాడినరో అది శుద్ధ అబద్ధం. 1,00,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు పాపం పాలన చేతగాక ప్రకృతి మీద కూడా నిందలేసిండు. అది కూడా ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. ఆయనకు ఎండలు ఎక్కువ వచ్చినాయి అన్నట్టుండు పాపం. రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండే? ఎండలకు పంటలు ఎండిపోతున్నాయట. ఈ ఎండలు మొదలు పుట్టినాయా రేవంత్ రెడ్డి మొదలు పుట్టిండా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా? ఇప్పుడే ఎండలు కొడుతున్నాయా? రేవంత్ రెడ్డి వచ్చినాక ఎండలు కొడుతున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంటలు ఎందుకు ఎండలేదు? ఈసారి కాలం అయితే మంచిగా అయింది. వాస్తవానికి యావరేజ్ రెయిన్ఫాల్ కంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ వర్షాలు పడ్డాయి. కృష్ణా గోదావరి నదులు పొంగి ప్రవహించినాయి, అన్ని రిజర్వాయర్లు కూడా నిండినాయి ఈ రాష్ట్రంలో. మరి ఎందుకు పంటలు ఎండిపోతున్నాయి అంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, పాలన చేతకాక రేవంత్ రెడ్డి వైఫల్యం. ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం. ముమ్మాటికి ఇది నిజం. నేను సాక్ష్యాధారాలతో సహా చూపించదలుచుకున్నా. ఎందుకంటే ఎండలు ఎప్పుడూ ఉంటాయి. ఇలా కేసీఆర్ హయాంలో ఉన్న నీళ్లు రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు మాయమవుతున్నాయి? ఏమైంది అంటే కేసీఆర్ గారేమో ముందు జాగ్రత్తతోని నీళ్లు ఒడిసి పట్టిండు. కృష్ణా గోదావరి నదిల్లో ప్రవహించే నీటిని చాలా జాగ్రత్తగా కేసీఆర్ గారు ఒడిసి పడితే రేవంత్ రెడ్డి గారేమో దాన్ని పట్టించుకోక నీటి నిర్వహణలో శ్రద్ధ లేకపోవడం వల్ల ఇలా భూగర్భ జలాలు ఇంకిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారు సముద్రంలో కలవకుండా కృష్ణా గోదావరి జలాలను మన చెరువుల్లోకి, మన చెక్ డ్యాముల్లోకి, మన రిజర్వాయర్లలో ఒడిసిపెట్టే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి ఏమో విడిచిపెట్టిండు. కేసీఆర్ ఒడిసిపెడితే రేవంత్ రెడ్డి విడిచిపెట్టిండు. అందువల్ల ఈ సమస్య వచ్చింది. అలా ఒకవైపు ఆంధ్ర మొత్తం నీళ్లు తీసుకుపోయింది, ఈయన నిద్రపోయిండు. ఇంకొక వైపు దేవాదులలో కావలసిన నీళ్ళు ఉన్నాయి, మోటార్లు ఆన్ చేయలే వీళ్ళు. ఇప్పుడు కూడా నీళ్ళున్నాయి దేవాదులలో. కేసీఆర్ గారు కట్టిన సమ్మక్క సాగర్ బ్యారేజ్ వల్ల
అద్భుతంగా నీళ్లున్నాయి. కేవలం నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు అంటున్నా అంటే ఈ మాట, ఐ ఛాలెంజ్ ద గవర్నమెంట్. దేవాదుల్లో గోదావరిలో నీళ్ళు వచ్చిన తర్వాత దేవాదుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్కు 7 కోట్ల రూపాయల బిల్లు ఇవ్వలేదని 32 రోజులు అక్కడ ఉండే కార్మికులు సమ్మె చేసిండ్రు. 32 రోజులు మోటార్ ఆన్ చేయలే. 32 రోజులు మోటార్ ఆన్ చేయకపోతే నీళ్ళు కిందికి జారిపోయినాయి. జనరల్గా కేసీఆర్ గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లా గోదావరిలో వరద వచ్చిందనగానే మోటార్లు ఒత్తిపిస్తుండే కేసీఆర్ గారు. అప్పుడు ఏమవుతుండే, ధర్మసాగర్ కానీ, గండి రామారం కానీ, బొమ్మకూరు కానీ, తపాస్పల్లి కానీ, నవాబ్పేట కానీ ఆ రిజర్వాయర్లన్నీ నింపి పెట్టుకుందాం. ఫుల్గా నింపి పెట్టుకుంటే ఏమవుతుండే, ఎండాకాలం రాగానే ఇటు పొలాలకు ఇడుదురు, అటు వచ్చేది వస్తుండే, రెండు కలిపి బ్యాలెన్స్ అవుతుండే. కానీ ఈసారి ఏమైందంటే 32 రోజులు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్టర్లకు పేమెంట్ లేక, అది ఎంత 7 కోట్లు కమిషన్ రాలేదని ఈనట్టున్నారు, అంతే కుదరనట్టుంది కమిషన్. 7 కోట్ల బిల్లు ఇయ్యక తాళాలు వేసి పెట్టిరు పంప్ హౌజ్లకు. తాళాలు వేసి పెడితే నీళ్లు నింపలే. ఇప్పుడు నీళ్లు జాలక ప్రజలు కొట్లాడుకుంటున్న పరిస్థితి, కళ్ళ ముందు పంట ఎండిపోతున్న పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ గారు ఎండలు కొడుతున్నాయని ఏమైనా పంటలు ఎండబెట్టిండా? ఎండాకాలంలో కూడా కేసీఆర్ హయాంలో చెరువులు మత్తళ్ళు దుంకినాయి, చెక్ డ్యాములు అలుగు దుంకినాయి, కాలువలన్నీ కూడా నీటితో కలకలలాడినాయి. కానీ రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల 32 రోజులు దేవాదుల పంపులు ఆన్ చేయకపోవడం వల్ల, రిజర్వాయర్లలో నీళ్లు నింపకపోవడం వల్ల ఇవాళ 1,00,000 ఎకరాల్లో దేవాదుల్లో పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లాలో జనగామ కానీ, పాలకుర్తి కానీ అనేక నియోజకవర్గాల్లో ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి. రైతులంతా కూడా గొల్లున ఏడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఎండలు కొడితే పంటలు ఎండిపోతే నేనేం చేయాలంటాడు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా బిడ్డ? నువ్వు వచ్చినాకనే ఎండలు కొత్తగా కొడుతున్నాయి, ఇదివరకు ఎండలు లేవా? ఇది నీ చేతగానితనం వల్ల, ఇది నీ ప్రకృతి వైఫల్యం కాదు, ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం, ముమ్మాటికి నీ ప్రభుత్వ వైఫల్యం, నీ మంత్రివర్గ వైఫల్యం. ఇట్ ఈస్ యువర్ ఫెయిల్యూర్. ఇవాళ ఆ రైతుల్ని కాపాడాలి, ఆ రైతులకు ఎకరానికి 10,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఇవాళ కూడా కేసీఆర్ గారు కట్టించిన సమ్మక్క సాగర్ బ్యారేజ్లో 3.5 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇవాళ కూడా, ఇప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి. నీళ్లు లేక కాదు, నీ ప్రభుత్వ వైఫల్యం. అట్లే శ్రీశైలంలా మీరు చూసింది ఈసారి ఎన్ని నీళ్లు పోయినాయి సముద్రంలో. శ్రీశైలంలో బ్రహ్మాండమైన వరద వస్తుంటే 25 రోజులు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలే. మా నిరంజన్ అన్నాడు, ప్రెస్ మీట్ పెట్టిండు, మహబూబ్ నగర్ జిల్లాలో మోటార్లు ఆన్ చేయండి, వరద వస్తుంది, సముద్రంలోకి పోతున్నాయి నీళ్ళని మొత్తుకుంటే కూడా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్లు 25 రోజులు ప్రారంభించలే. 25 రోజులు ముందు ప్రారంభించి చెరువులన్నీ నింపి పెట్టుకుంటే, వాగులలో నీళ్ళు వదిలి చెక్ డ్యాములు నింపి పెట్టుంటే భూగర్భ జలాలు పెరగకపోవునా? రైతులకు మేలు జరగకపోవునా? ఇప్పుడు నువ్వు ఇంత బేలగా ఎండ కొట్టింది కనుక ఎండిపోతుందని నువ్వు ఇంత బేలగా మాట్లాడాల్సిన పరిస్థితి నీకు వచ్చినా? ఇంకెంతకాలం ఇట్లా నువ్వు దాచుకుంటావు? ఎంతకాలం తప్పించుకుంటావు? ఇవాళ ఇంకా ఆయన మాట్లాడతాడు పైశాచిక ఆనందం అట. ఎవరిది పైశాచిక ఆనందం? రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. చిన్నపిల్లలు నా స్కూలు బ్యాగులు తెచ్చుకుంటా, నా వాటర్ క్యాన్ తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇవ్వకుండా ఆ పసిపిల్లలను కూడా ఏడిపించి పైశాచిక ఆనందం పొందినవు కదా రేవంత్ రెడ్డి నువ్వు. లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. ఓట్లేసిన రైతులకు బేడీలు వేసే చరిత్ర నీది.
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 15 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఆలయంలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ దంపతులతో పాటు జేఈఓ వి వీరబ్రహ్మం పాల్గొన్నారు. స్వర్ణ పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించిన తర్వాత భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. అనంతరం బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా స్వామివారి కళ్యాణం నిర్వహించే వేదికను బిఆర్ నాయుడు పరిశీలించారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వివిధ శాఖల అధికారులతో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఏప్రిల్ 11న స్వామివారి కళ్యాణం సందర్భంగా సీఎం చంద్రబాబు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఏర్పాట్లన్నీ ఒకసారి అధ్యయనం చేసి అధికారులతో మాట్లాడి సమన్వయంతో గతంలో జరిగినటువంటి అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకి అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా బాగుంది. నేను కూడా మొదటిసారి ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. నేనే ఇందాక చెప్పినట్లే ప్రతి ఒక్క అణువణువు ఈ ప్రదేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ కనిపిస్తుంది. ఆయన ఏ పని తీసుకున్నా శ్రద్ధతో బ్రహ్మాండమైనటువంటి డిజైన్లతో ఆయన రూపకల్పన చేస్తారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. దానికి అనుగుణంగానే ఈరోజు ఒంటిమిట్ట కొన్ని సంవత్సరాల తర్వాత ఒంటిమిట్టే రాముల వారి ప్రధాన క్షేత్రం అవుతుందని నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఆ రకంగా ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఆయన ప్రయత్నం నెరవేరుతుందని చెప్పి ఆశిద్దాం. ఈరోజు నా చేతుల మీద ద్వారా మహాసంకల్పం ఏదైతే సంప్రోక్షణ ఏదైతే జరిగిందో అది బంగారు కలశం టీటీడీ ద్వారా రోజువారీ మెను పక్కగా అమలు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు. ఆదివారం హవేలీ కర్పూర్ మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో పాఠశాలలోని వంటగదిని పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే వంట సరుకులను నిల్వ చేసే గదిని తనిఖీ చేసి పప్పులను, వంట నూనె, బియ్యాన్ని, కూరగాయలు, ఆకుకూరలు తదితరాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, అలాగే పాఠశాలలోని మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రయోగశాలలు, తరగతి గదులను తనిఖీ చేసి నిత్యం పరిశుభ్రత చర్యలు చేపట్టాలన్నారు. ఈ క్రమంలో విద్యార్థుల హాజరు రిజిస్టర్, సరుకుల నిల్వ రిజిస్టర్, వార్డెన్ హాజరు రిజిస్టర్ తదితరాలను తనిఖీ చేసి ఈ రిజిస్టర్లలో వివరాలను సరైన విధంగా నమోదు చేయాలని, వాటిని సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.